నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర. నేను మురళి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఆగస్టు 15 లోపు రైతులకు రుణమాఫీ, సెప్టెంబర్ 17 లోపు చక్కెర ఫ్యాక్టరీని తెరుస్తామన్న రేవంత్. రుణమాఫీ చేయకపోతే రాజీనామా చేస్తారా? కాంగ్రెస్ అంటే కరువు కరెంటు కోతలేనన్న హరీష్. జగన్ అన్ని వ్యవస్థలను నాశనం చేశారు, రాష్ట్రాన్ని కాపాడుకోవాలంటే కూటమి రావాలన్న బాబు. కూటమి పరిస్థితి కుక్కలు చింపిన విస్తరిలా ఉందన్న సజ్జల. పిఠాపురంలో పవన్ని కూడా మార్చేస్తారంటూ సెటైర్లు. ఎన్నికల తర్వాత విశాఖ నుంచే పాలన, సీఎంగా జగన్ ప్రమాణ స్వీకారం చేస్తారన్న బొత్స. కవిత బెయిల్ పిటిషన్పై ముగిసిన వాదనలు, మే 2న తీర్పు వెలువరించనున్న కోర్టు. సూరత్ లోక్సభ స్థానం బీజేపీకి ఏకగ్రీవం, ముఖేష్ దళాల్ ఏకగ్రీవ ఎన్నిక. మాల్దీవుల పార్లమెంట్ ఎన్నికల్లో మయిజు పార్టీ విజయం, 93 సీట్లకు 63 స్థానాల్లో గెలుపు. లాభాల్లో ముగిసిన మార్కెట్లు, 560 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్. ఐదేళ్లలో ఒక్క ఉద్యోగం ఇవ్వలేదని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. సంపద సృష్టించడం తెలిసిన పార్టీ టీడీపీ అని చెప్పారు. కాకినాడ జిల్లా జగ్గంపేటలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత తొలి సంతకం డిఎస్సీ పైనే పెడతానని చంద్రబాబు హామీ ఇచ్చారు. జగన్ ఓ దొంగ దోపిడీదారుడు అంటూ మండిపడ్డారు. రాష్ట్రాన్ని కాపాడుకోవాలంటే కూటమి అధికారంలోకి రావాలని, ఏపీ అన్ని రంగాల్లో నెంబర్ 1గా చేస్తానన్నారు. సూపర్ 6 పథకాలు అమలు చేస్తామని చంద్రబాబు చెప్పారు. దోపిడీదారుడు మీ ఇంటి మీదకి వస్తే మీరేం చేస్తారు? మనిషికి ఏం దొరికితే అది రోడ్డు మీదకి వస్తారా లేదా? ఊరంతా ఓటు అవుతుందా లేదా? దొంగని తరుముతారా లేదా? ఆ పరిస్థితి రాష్ట్రంలో. బందిపోటు దొంగ వచ్చాడు, దోపిడీదారుడు వచ్చాడు. రాష్ట్రాన్ని కాపాడుకోవడం మనందరి బాధ్యత, అవునా కాదా? సిద్ధమా మీరని మిమ్మల్ని అడుగుతున్నా. మా ఆడబిడ్డలకి, యువతకు అందరికీ ఒక హామీ ఇస్తున్నా. పవన్ కళ్యాణ్ గారు కానీ నేను కానీ ఆలోచించేది ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం ఆలోచిస్తున్నాం. మా కలయిక కూడా ముగ్గురు కలిసామంటే ప్రజలు గెలవాలి, రాష్ట్రం నిలబడాలి, దానికోసమే పనిచేస్తున్నాం. ఒక దొంగ దోపిడీదారుడు మీ ఇంటి మీదకి వస్తే మీరేం చేస్తారు? మనిషికి ఏం దొరికితే అది రోడ్డు మీదకి వస్తారా లేదా? ఊరంతా ఓటు అవుతుందా లేదా? దొంగని తరుముతారా లేదా? చంద్రబాబు తన వారిని ఇతర పార్టీల్లోకి పంపిస్తున్నారని వైసీపీ నేత సజ్జల అన్నారు. టీడీపీ వాళ్లనే కూటమిలోని జనసేన, బీజేపీ పార్టీలకు పంపించి చంద్రబాబు టికెట్లు ఇప్పించుకుంటున్నారని చెప్పారు. పార్టీ టికెట్లు ఇచ్చినట్లే ఇచ్చి తమ వారిని అభ్యర్థులుగా ప్రకటిస్తే ఏం లాభమని ప్రశ్నించారు. పవన్కు కనీసం 2 ఏళ్లైనా సీఎం పదవి ఇవ్వాలన్నదే జన సైనికుల కోరిక అని సజ్జల అన్నారు. జనసేనలో టికెట్లు ఇచ్చిన వాళ్లలో 10 నుంచి 12 మంది ఇతర పార్టీల నుంచి వచ్చిన వాళ్లే ఉన్నారని చెప్పారు. పిఠాపురంలో సైతం పవన్ను తప్పించి వర్మను దించుతారేమోనని అనుమానం వ్యక్తం చేశారు. ఎన్నికలను చంద్రబాబు అపహాస్యం చేస్తున్నారని సజ్జల మండిపడ్డారు. యాక్చువల్లీ ఈయన ప్రాక్టికల్గా ఏం చేస్తున్నాడు అంటే, తన వాళ్ళని తీసుకెళ్లి ఆ పేర్ల మీద ఆ పార్టీలో టికెట్లు ఇచ్చి, టీడీపీ వాళ్ళకి అక్కడ కండువాలు ఇచ్చి వాళ్లకు ఆ పార్టీ టికెట్లు ఇప్పించి పోటీలో దించుతున్నాడు. అనపర్తిలో ఇన్ని రోజులు జనసేనకు ఇచ్చిన సీట్లలో తెలుగుదేశం వాళ్ళని దించితే, ఇప్పుడు తాజాగా అయితే బీజేపీ కూడా ఆ పార్టీకి ఏం కర్మ పట్టిందో అనపర్తిలో బీజేపీ అభ్యర్థి ఇప్పుడు బీజేపీ కండువా వేసి ఆ అభ్యర్థిగా చేస్తారని అంటున్నారు. ఆఖరణ అయితే నాకు గుర్తుండి అవనిగడ్డ, పాలకొండ అయితే ఇట్లా కండువా వేసి అట్లా బీజేపీ కూడా ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ అయినట్టుంది. అవనిగడ్డ, పాలకొండ జనసేన కండువా వేసి లాస్ట్ మినిట్లో టికెట్లు ఇచ్చి భీమవరంది ఒకరోజు ముందు చేర్చి జనసేన టీడీపీ నుంచి ఇవ్వడం జరిగింది. మా దగ్గర నుంచి డిఫెక్ట్ అయిన వరప్రసాద్ ముందు ఒకరోజు జనసేనలో ఉన్నట్టున్నాడు అనమాట. ఆ తర్వాత ఎప్పుడైతే బీజేపీకి తిరుపతి టికెట్ అంటే తనని తీసుకెళ్లి బీజేపీ
ఏపీ సీఎం వైఎస్ జగన్పై ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్ హత్య రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. అటువంటి వారు అధికారంలో ఉంటే ఆంధ్రప్రదేశ్ భవిష్యత్ ప్రమాదంలో పడుతుందని అన్నారు. ప్రకాశం జిల్లా సంతనూతలపాడులో జరిగిన ఎన్నికల ప్రచార సభలో సీఎంపై ఫైర్ అయ్యారు. సొంత బాబాయిని హత్య చేసిన వారిని తన పక్కన పెట్టుకుని పిలిచి మరీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు టికెట్లు ఇస్తున్నారని చెప్పారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా మాఫియామయమే అయిందన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా రావాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని షర్మిల అన్నారు. ఒక పక్కేమో లిక్కర్ మాఫియా, పూర్తి మద్యపాన నిషేధం అని చెప్పాడు కదా జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎవరన్నా? రాజశేఖర్ రెడ్డి గారి కొడుకు కదా. రాజశేఖర్ రెడ్డి గారు ఎవరన్నా? మాటిస్తే మాట తప్పని మడమ తిప్పని నాయకుడు కదా. మరి జగన్మోహన్ రెడ్డి గారు కొడుకయ్యుండి పూర్తి మద్యపాన నిషేధం చేస్తానని చెప్పి చేశాడా? మాట మీద నిలబడ్డా? పూర్తి మద్యపాన నిషేధం చేయకపోతే నేను వచ్చి ఓట్లే అడగనన్నాడు కదా. మరి ఇప్పుడు సిద్ధమని దేనికి వస్తున్నాడన్నా? మిమ్మల్ని ఓట్లేసే యంత్రాలుగా చూస్తున్నారు, కనీసం మనుషులుగా చూడట్లేదు. అందుకే ఈరోజు మళ్ళీ మీరు ఓట్లేస్తారు డబ్బులు ఇస్తే అనుకుంటున్నారు. ఏమన్నా డబ్బులు ఇస్తే ఓట్లు అమ్ముకుంటారా? ఈరోజు మాట ఇచ్చి పూర్తి మద్యపాన నిషేధం చేయకపోగా జగన్మోహన్ రెడ్డి గారి సర్కారే ఈరోజు మద్యం అమ్ముతుంది. భూమట, స్పెషల్ స్టేటస్ అట, డిఎస్సి అట, ఎక్కడ బ్రాండ్లు అన్నా ఇవన్నీ బయట ఎక్కడా లేవు, మన దగ్గరే ఉన్నాయి. ఎన్నికలైన తర్వాత జగన్మోహన్ రెడ్డి విశాఖలో ప్రమాణ స్వీకారం చేస్తారని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. విశాఖను పరిపాలనా రాజధానిగా మార్చబోతున్నట్లు చెప్పారు. విశాఖను ప్రపంచ దేశాల్లోనే అగ్రగామిగా నిలుపుతామని చెప్పారు. ఎన్డీఏ కూటమికి విశాఖలో ఎలాంటి బలం లేదన్నారు. విశాఖ వైసీపీ ఎంపీ అభ్యర్థిగా బొత్స ఝాన్సీ నామినేషన్ దాఖలు చేశారు. ఎన్నికల్లో తమ బలం ఓట్ల రూపంలో చూపిస్తామని వైసీపీ సీనియర్ నేత వైవి సుబ్బారెడ్డి అన్నారు. జగన్ పరిపాలన చూసి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని అన్నారు. మొన్న అనకాపల్లిలో బహిరంగ సభను మనం చూసాం. యుద్ధం సమయం లక్షలాదిగా జనం సాక్షాత్తు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, ఓ పక్క సముద్రం, ఓ పక్క జన సముద్రం. అదే రీతిగా నిన్న విశాఖపట్నంలో ఆయన వచ్చి 4 నియోజకవర్గాలను చుట్టుముట్టారు. పత్రికా ప్రవేశం చేసుకుంటూ స్వచ్ఛందంగా ఎక్కడికక్కడే పరిగెట్టు తరలి వచ్చి ఏదో ఇవాళ పత్రికల్లో చూశాను, ఏదో తీసుకొచ్చారు ఇంట్లో ఉన్న వాళ్ళని, బిల్డింగ్లో ఉన్న వాళ్ళని, లేకపోతే ఇంట్లో పరిగెపెడితే వస్తున్న వాళ్ళని మోసుకొచ్చారా? కాదు కదా. వాళ్ళు అబాధం చేయమని కాదు కదా. వాళ్ళు వచ్చి రెస్పాన్స్ ఇస్తుంటే వాళ్ళు ప్రతి రెస్పాన్స్ ఇవ్వడం వచ్చి అది మ్యానిపులేషన్ కాదు కదా. కాబట్టి ఇవాళ వాస్తవ విషయాలు చూసుకుంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారికి ఏదైతే పాదయాత్ర చేసినప్పుడు ఆయనకి ఏదైతే ఆయన మద్దతు వచ్చిందో, ఆ తర్వాత 19 ఎన్నికల్లో ఏ విధంగా అయితే ప్రజా విలువ ఆయన వచ్చి ఆశీర్వదించిందో అంతకంటే రేపు మిన్నగా తెలంగాణలో 5 గ్యారంటీలు అమలు చేశామని, త్వరలోనే రైతులకు 2 లక్షల రుణమాఫీ కూడా పూర్తి చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఆదిలాబాద్లో కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిర్వహించిన జనజాతర సభలో పాల్గొన్నారు. నాగోబా జాతరకు 4 కోట్లు కేటాయించనున్నామని సీఎం తెలిపారు. కుఫ్టీ ప్రాజెక్టును నిర్మించి ఆదిలాబాద్ను సస్యశ్యామలం చేస్తామని హామీ ఇచ్చారు. ఆదిలాబాద్లో కొత్త యూనివర్సిటీ ఏర్పాటు చేస్తామని అన్నారు. మోదీ, కేసీఆర్ ఇద్దరూ తోడు దొంగలేరని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక అన్నదాత పండించిన ప్రతి గింజ కొంటున్నామన్నారు. 10 ఏళ్లలో కేసీఆర్ ఉద్యోగాలు ఇవ్వకుంటే కాంగ్రెస్ 3 నెలల్లోనే 30,000 ఉద్యోగాలు ఇచ్చిందని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలగొట్టాలని వాళ్ళిద్దరూ అంటున్నారని రేవంత్ మండిపడ్డారు. ఓటేసిన కేసీఆర్ కు ఓటేసిన ఒక్కటే, వీళ్ళిద్దరు ఒక్కటే తోడు దొంగలు. ఈ తోడు దొంగలలో ఒక దొంగను డిసెంబర్ నాడు బండకేసి కొట్టిర్రు, రెండో దొంగను వచ్చే నెల మీరు గోడకేసి కొట్టాలి. మే 13 తారీఖు నాడు గోడకు మేకు దిగినట్టు బీజేపీలను కోదండమేసి కొట్టాలి, బీజేపీని ఓడగొట్టాలి. ఎందుకంటే 10 ఏళ్ళు మనల్ని ఏలిన నరేంద్ర మోడీ మనల్ని మోసం చేసిండు. మన ఖాతాలో 15 లక్షల రూపాయలు పేదోళ్ళకి వేస్తాను ఇవ్వలేదు, ప్రతి పేదవాడికి ఇల్లు కట్టిస్తాను ఇవ్వలేదు. 2 ఇవాళ మరి కాంగ్రెస్ పార్టీని, ప్రభుత్వాన్ని పడగొట్టాలని ఢిల్లీలో ఉండే మోడీ అంటున్నాడు, గల్లీలో ఉండే కేసీఆర్ అంటున్నాడు. నేను అడుగుతున్న మా అక్కల్ని, మా ఆడబిడ్డల్ని, ఎందుకు ఇందిరమ్మ రాజ్యాన్ని కూలగొట్టాలి? ఆర్టీసీలో మా ఆడబిడ్డలకు ఉచితంగా ప్రయాణం ఇచ్చినందుకు కూలగొట్టాలనా? లేకపోతే రాజీవ్ ఆరోగ్యశ్రీలో 10 లక్షల రూపాయలు అందించినందుకు కూలగొట్టాలనా? 500 రూపాయలకు ఆడబిడ్డలకు సిలిండర్ ఇవ్వమంటే ఇవాళ 40 లక్షల కుటుంబాలకు 500 రూపాయలకే సిలిండర్ అందించి ఇవాళ మా ఆడబిడ్డలు. సీఎం రేవంత్ రెడ్డి అంటే మాటల కోతలు, కాంగ్రెస్ అంటే కరెంటు కోతలు అని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. 15 ఆగస్టులోపు రుణమాఫీ చేయకపోతే రాజీనామా చేస్తారా అని సీఎం రేవంత్ రెడ్డికి సవాల్ విసిరారు. సంగారెడ్డి జిల్లా కొండాపూర్లో
బీఆర్ఎస్ ముఖ్య నాయకులతో మాజీ మంత్రి హరీష్ రావు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రేవంత్పై హరీష్ రావు ఫైర్ అయ్యారు. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ గ్యారంటీలే భస్మాసుర హస్తమవుతాయని హెచ్చరించారు. 4.5 నెలల్లోనే ఏదేదో చేసినట్లు ఓటు వేయకపోతే పథకాలు బంద్ అవుతాయని రేవంత్ రెడ్డి బ్లాక్మెయిల్ చేస్తున్నారని హరీష్ రావు మండిపడ్డారు. తెలంగాణ ప్రజలను గాలికి వదిలేసి ఢిల్లీకి చక్కర్లు కొడుతున్న మీ నిర్వాకాన్ని చూసి మిమ్మల్ని ఓడించాలనుకుంటున్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు అధికారంలోకి రాగానే 3 డిఏలు ఇస్తామని మాట ఇచ్చి మేనిఫెస్టోలో పెట్టి ఉపాధ్యాయ ఉద్యోగులను మోసం చేసినందుకు మిమ్మల్ని ఓడించాలి. ఆర్టీసీ ఉద్యోగులను మేము రాగానే ప్రభుత్వంలో విలీనం చేస్తామని చెప్పి నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన జీవోను అమలు చేయకుండా ఆర్టీసీ కార్మికుల ఉసురు పోసుకుంటున్నందుకు ఎన్నికల మేనిఫెస్టో తమకు పవిత్ర గ్రంథమని అందులో పొందుపరిచిన 6 గ్యారంటీలను 100 రోజుల్లో అమలు చేసి తీరుతామని చెప్పిన కాంగ్రెస్ నేతలు అధికారంలోకి వచ్చాక మాట తప్పారని విమర్శించారు. బీజేపీ నేత బండి సంజయ్ ఎన్నికల్లో లబ్ధి పొందేందుకే 2 లక్షల రుణమాఫీ డ్రామాలాడుతున్నారని విమర్శించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో తాలు పేరుతో తరుగు తీస్తున్నారని మండిపడ్డారు. క్వింటాకు 6 నుంచి 10 కిలోల వరకు తరుగు తీస్తున్నారని అన్నారు. తరుగు లేకుండా ధాన్యం కొంటామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందని, హామీలన్నీ హామీగానే మిగిలిపోతోందని విమర్శలు గుప్పించారు. బీఆర్ఎస్కు కాంగ్రెస్ ప్రభుత్వానికి తేడా ఏం లేదన్నారు. రైతులకు కౌలు రైతులకు ఇలా 15,000 రూపాయలు అకౌంట్ వేస్తున్నారు. ఏమైంది? రైతులకు 12,000 రూపాయలు ఇస్తున్నారు. ఏమైంది? కాబట్టి ఇవన్నీ కూడా మీది మాటలు చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. కనీసం సెంటర్లో కనీస సౌకర్యాలు, కొనుగోలు సరైన దిశగా ఇలా పనులు కొట్టలేరు. రైతులను బెదిరిస్తున్నారు. దళారీ వ్యవస్థను పూర్తి తీవ్రతరం చేశారు. ఇవాళ లాస్ట్కు ఈ ప్రభుత్వం కొంటదా కొనదా, మా బ్యాంక్ అకౌంట్లో పైసలు పడే కూడా గ్యారంటీ లేదని చెప్పి భయపడ్డ రైతులు ఇలా 600కు 1700. 100 రోజుల్లో 6 గ్యారంటీలు అమలు చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని మండిపడ్డారు. మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాలు ప్రజలకు ఏం చేశాయో చెప్పగలరా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను విస్మరించిందన్నారు. సికింద్రాబాద్ పార్లమెంట్ అభ్యర్థిగా పద్మారావు గౌడ్ గెలుపు ఖాయమని తలసాని ధీమా వ్యక్తం చేశారు. కాలేజీలో మీటింగ్ ఉంటుంది కాబట్టి ప్రతి డివిజన్ నుంచి ఒక 350 మంది అనుకున్నాం. బూత్ కమిటీలతో పాటు కంపల్సరీగా మీటింగ్ వస్తే మరి మన పద్మారావు గారు, అదేవిధంగా కేటీఆర్ గారు వాళ్ళు కూడా వస్తారు. ఆ మీటింగ్ రోజు కొంత షెడ్యూల్ ఇస్తాం. షెడ్యూల్ అంటే 25వ తారీఖు నాడు మీటింగ్ అయితే 27వ తేదీ నుంచి మనం పాదయాత్ర కార్యక్రమాలు ఉంటాయి కంటిన్యూగా. రెండోది ప్రతి డివిజన్లో మన ఆఫీస్ ఓపెన్ చేసుకుంటాం. రెండోది రాష్ట్రంలో కరువు కాటకాలు తీవ్రంగా ఉన్నాయని బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వరుడు అన్నారు. వరి ధాన్యాన్ని కొనుగోలు చేయకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారని చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి మాట ప్రజలు నమ్మడం లేదని అన్నారు. కౌలు రైతులను కలుపుకొని 90,000 కోట్లు రైతాంగానికి ఖర్చు పెట్టే స్తోమత రాష్ట్ర ప్రభుత్వానికి ఉందా అని ఏలేటి ప్రశ్నించారు. వివాహాలకు తులం బంగారం, ₹1,00,000 ఎప్పుడు ఇస్తారని నిలదీశారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకే ఇతర పార్టీ ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారని అంటున్నారని ఏలేటి విమర్శించారు. ఇచ్చినట్టు ఏ ఒక్క హామీ నెరవేర్చకపోవడం ఒకటైతే, కేవలం ఆయనే నేను అంటున్నాడు కోమటిరెడ్డి నా తర్వాత ముఖ్యమంత్రి అని. మరి కోమటిరెడ్డి వెంటనే ఎట్లా ముఖ్యమంత్రిని చేస్తున్నాడో మరి వారిని అడగండి. అంటే వారికి కూడా అర్థమైనట్టున్నది, జూలై 24 తారీఖు చేసేమో అవుతుందేమో, నా తర్వాత ఎవరో ముఖ్యమంత్రిని ఇక్కడ పెట్టుకొని పోవాలా, కాబట్టి నా తర్వాత ముఖ్యమంత్రి అని చెప్పేసి ఇప్పుడు అనౌన్స్ చేస్తుండంటే ఆయనకు పూర్తిగా విశ్వాసం వచ్చింది. ఓటుకు నేటు కేసులు బయటకు వచ్చే సమస్య లేదు. ఖచ్చితంగా ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేయలేదు కాబట్టి బీఆర్ఎస్ను పక్కన పెట్టారని అన్నారు మంత్రి సీతక్క. కులాలకు అతీతంగా కాంగ్రెస్ సంక్షేమ పథకాలు అమలు చేస్తుందని చెప్పారు. హిందూ పార్టీ అని చెప్పుకునే బీజేపీ అగరబత్తీలపై జీఎస్టీ వేసిందని మండిపడ్డారు. ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానని మోదీ ఇచ్చిన హామీలు నెరవేరలేదని సీతక్క ఆగ్రహం వ్యక్తం చేశారు. కూడా గత 10 సంవత్సరాలుగా ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తుంది. అయ్యా నువ్వు ఏం చేసినవో చెప్పవయ్యా అంటే ఆయన ఏం చేసింది చెప్పలేక, చెప్పుకోవడానికి ఏం లేక కాంగ్రెస్ పార్టీ మీద రకరకాల కుట్రలు చేసి, కాంగ్రెస్ ప్రభుత్వాలను కూల్చే కుట్రలు చేసి, అదే విధంగా కాంగ్రెస్ లో ఉంటే అవినీతి పరులంట, కాంగ్రెస్ నుంచి పక్కకు పోతే మరి వాషింగ్ పౌడర్ నిర్మా అంట, పక్కన మహారాష్ట్రలో అశోక్ చవాన్ అనేటువంటి సీఎం ఉంటే కాంగ్రెస్ పార్టీలో ఆయన మీద. కాంగ్రెస్ బీజేపీపై మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తీవ్ర విమర్శలు చేశారు. అధికారంలో ఉంటూ తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్నాయని ఆరోపించారు. వరంగల్ పార్లమెంట్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి సుధీర్ కుమార్ నామినేషన్ కార్యక్రమంలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుతో పాటు బీఆర్ఎస్ నేతలు పాల్గొన్నారు.
బయ్యారం ఫ్యాక్టరీ, ఖాజీపేట్ కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయకుండా తెలంగాణకు బీజేపీ మోసం చేసిందని ఎర్రబెల్లి విమర్శించారు. అవతల పార్టీ వాళ్ళు కూడా వాళ్ళ డిక్లేర్ చేసిన వాళ్ళు ప్రజలందరూ కూడా గుర్తుంచుకోవాలి. ఒక్కొక్కరు ఎన్నిసార్లు మోసాలు చేశారు ప్రజలను, ఎన్నిసార్లు అబద్ధాలు ఆడారు. వాళ్ళ చరిత్ర చూడండి, కడియం శ్రీహరి గారి చరిత్ర చూడండి, అరూర్ రమేష్ గారి చరిత్ర చూడండి, డాక్టర్ సుధీర్ కుమార్ గారి చరిత్ర చూడండి. దయచేసి వాళ్ళందరూ వివిధ పార్టీలలో నిలబడి మోసాలు చేసి అబద్ధాలు మాట్లాడి ప్రజలను మోసం చేసి చాలాసార్లు గెలవచ్చు, ఓడిపోవచ్చు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారానికి మరోసారి అవాంతరం ఎదురైంది. పవన్ కళ్యాణ్ ప్రయాణించాల్సిన హెలికాప్టర్లో సాంకేతిక సమస్య తలెత్తింది. పవన్ కళ్యాణ్ హెలికాప్టర్లో కూర్చున్న తర్వాత టేకాఫ్ సమయంలో ఇంజన్లో సమస్య తలెత్తింది. దీంతో పవన్ ఎన్నికల ప్రచారాన్ని వాయిదా వేశారు. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం సోమవారం తాడేపల్లిగూడెం, ముంగుటూరు సభల్లో పవన్ కళ్యాణ్ పాల్గొనాల్సి ఉంది. ఇందుకోసం పిఠాపురం నుంచి ఆయన తాడేపల్లిగూడానికి బయలుదేరారు. అయితే పవన్ కళ్యాణ్ హెలికాప్టర్లో కూర్చున్న తర్వాత ఇంజన్లో సాంకేతిక సమస్య వచ్చినట్లు సిబ్బంది గుర్తించారు. దీంతో వెంటనే హెలికాప్టర్ ఆపివేయించారు. అలాగే పవన్ పర్యటనను రద్దు చేశారు. ఈ క్రమంలోనే తాడేపల్లిగూడెం, ముంగుటూరు సభలు వాయిదా వేస్తున్నట్లు జనసేన అధికారికంగా ప్రకటించింది. ఆ రెండు నియోజకవర్గాల్లో సభలను మరొక రోజు నిర్వహిస్తామని తెలిపింది. మెగా బ్రదర్స్ చిరంజీవి పవన్ కళ్యాణ్ పైన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఏపీఎఫ్డీసీ చైర్మన్ పోసాని కృష్ణమురళి పవన్ కళ్యాణ్ ఓ మెంటల్ కేసు అని చెప్పారు. రాజకీయాల్లో రోజురోజుకు పవన్ కళ్యాణ్ దిగజారి మాట్లాడుతున్నారని అన్నారు. గతంలో వాలంటీర్లు, మహిళలను కించపరిచేలా మాట్లాడలేదా? రాజకీయాల్లో లబ్ధి కోసమే పవన్ ఇదంతా చేస్తున్నారని అన్నారు. గతంలోనూ చంద్రబాబు, లోకేష్పై పవన్ విమర్శలు చేశారు. పవన్ కళ్యాణ్ సభలకు వచ్చే జనం ఎవరూ ఓట్లు వేయరని, సీఎం జగన్ను తిట్టడం తప్ప ప్రజలకు ఏమైనా చేస్తామని చెబుతున్నారా అంటూ ప్రశ్నించారు. 4 పెళ్ళాం లేదా? నీకు 4 పెళ్ళాం ఉంది. 5 వెయిటింగ్ లిస్టు తెలీదా నీకు? నీగా వర్గాలు చెప్తుంటారు కదా, నాకు నీగా వర్గాలు సినిమా ఇండస్ట్రీలో చెప్పారు. పంజాబ్ అమ్మాయి నీకు తెలుసు కదా, లవ్ అన్నావు, క్లోజ్ అయ్యావు, వాడుకున్నావు, వదిలేసావు, స్టమక్ చేసావు, వదిలేసావు. ఏమంటారు దీన్ని? పెళ్ళాం అంటారా లేదా గొళ్ళెం అంటారా? నువ్వు చెప్పాలి కదా. ఈ మహా తల్లులు పింఛనిస్తూ అమ్మలకి అవ్వలకి సేవ చేస్తూ దేవతల్లా పనిచేస్తున్నారే, వాళ్ళను వ్యభిచారం చేస్తున్నారు, ట్రాఫికింగ్ ఉంది అని ఎందుకు వెధవ పలుకులు పలికావు? అది పర్సనల్ కదా. ఓను పెళ్ళామంటేనే. జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు కౌంటర్ ఇచ్చారు ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్. పవన్ అజ్ఞానంతో మాట్లాడుతున్నారని, నోరు అదుపులో పెట్టుకోవాలని చెప్పారు. పవన్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. భీమవరం గురించి పవన్కు ఏం తెలుసని ప్రశ్నించిన గ్రంథి శ్రీనివాస్ పవన్ ఆరోగ్యంపై ఆందోళనగా ఉందన్నారు. చిరంజీవి ప్రజారాజ్యాన్ని కాంగ్రెస్కు అమ్మి కేంద్ర మంత్రి పదవి పొందారని గ్రంథి శ్రీనివాస్ ఆరోపించారు. ఆయన వచ్చి కడప నుంచి బాంబులు తెచ్చుకుంటావా, నీ బ్లేడ్ బ్యాచ్ని తెచ్చుకుంటావా, ఏ సెంటర్ ఇస్తావు, ఏ సెంటర్కి రమ్మంటావు, అలాగే జగన్మోహన్ రెడ్డి గారు రౌడీ, నేను రౌడీ అన్నట్టుగా మాట్లాడుతుంటే అసలు ఇక్కడ ఈ భాషను బట్టి చూస్తుంటే ప్రజలకి స్పష్టంగా అర్థమవుతుంది రౌడీ బ్యాచ్, రౌడీ ఎవరు అన్నది. రౌడీ భాష మాట్లాడుతుంది ఎవరు? పవన్ కళ్యాణ్ గారు. దమ్ముంటే ఏ సెంటర్ ఇస్తావో ఆ సెంటర్కి వస్తానంటున్నాడు. ఏంటి ఇది? చిన్నపిల్లలు మాట్లాడుకునేటట్టు స్థాయికి దిగజారిపోయి ఒక ఆకు రౌడీలాగా మాట్లాడుతూ ఎదట వాళ్ళని రౌడీలని మాట్లాడతాం, బ్లేడ్ బ్యాచీలు అంటాం, గంజాయి బ్యాచీలు అంటాం. ఇవన్నీ చూస్తుంటే నిజంగా చాలా విచారం కలుగుతుంది. అదే సమయంలో భయం కూడా కలుగుతుంది. అంటే మనిషికి ఏదన్నా పిచ్చి పడితే దానివల్ల కుటుంబ సభ్యులు, చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి కొద్దిగా ఉన్న చిన్న ఇబ్బందే ఉంటుంది. కానీ కుక్కకి పిచ్చి పడితే అది కరిసిందనుకో మళ్ళీ బొడ్డు చుట్టూ ఇంజక్షన్లు చేయించుకోవాలి, పచ్చిం చేయాలి. చిరంజీవి గారు వెళ్ళి ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి సినిమా పరిశ్రమ గురించి రిక్వెస్ట్ చేస్తూ ఒక ముఖ్యమంత్రి హోదాలో ఆయన్ని నమస్కారం చేస్తే దాన్ని సహించలేని పవన్ కళ్యాణ్ గారు చిరంజీవి సినిమాని బాయ్కాట్ చేయమంటే ఆ తర్వాత విడుదలైన సినిమాకి ఓపెనింగ్స్ కూడా లేవు. తన సినిమా ఆడాలంటే కనుక పవన్ కళ్యాణ్ గారి అభిమానులు వస్తేనే కానీ నా సినిమా ఆడదు అని చెప్పి చిరంజీవి గారు తర్వాత పవన్ కళ్యాణ్ గారిని 2 మాటలు పోగొట్టడం. 4-5 నెలల్లో కొత్త సినిమా ఏదో రిలీజ్ అవుతుంది. ఆ సినిమాకి ఓపెనింగ్స్ కావాలని చెప్పి, ఓపెనింగ్స్ కావాలంటే పవన్ కళ్యాణ్ గారిని కాకా పట్టుకోవాలని ఒక 5 కోట్ల రూపాయలు ఏదో ఎలక్షన్ ఫండ్ కింద, పార్టీ ఫండ్ కింద ఇవ్వడం కూడా జరిగింది. ఇది వీళ్ళ మనస్తత్వాలంతా చూస్తూ ఉంటే కనుక పైసా కోసం ఏదైనా చేస్తారు. ప్రజారాజ్యం పార్టీ పెట్టి 18 సీట్లు గెలిచిన తర్వాత ఆ పార్టీని కాంగ్రెస్ పార్టీకి అమ్మేశారు, దాన్ని కలిపేశారు. ఎంతో ఆస్తో ఆ పార్టీలో జాయిన్ అయ్యి అమ్మాం.
ఆయన హోల్సేల్గా అమ్మేశాడు. ఆయన కేంద్ర మంత్రి పదవి తీసుకున్నాడు. రాష్ట్రంలో అరాచక పాలన పారద్రోలాలని అన్నారు మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ. పల్నాడు జిల్లా సత్తెనపల్లి టీడీపీ అభ్యర్థిగా కన్నా లక్ష్మీనారాయణ 2 సెట్ల నామినేషన్ దాఖలు చేశారు. రాష్ట్రంలో సాగునీరు, త్రాగునీరు కావాలంటే టీడీపీ అధికారంలోకి రావాలన్నారు. వైసీపీ హయాంలో పీపీఏలు రద్దు చేశారన్న ఆయన విద్యుత్ బిల్లుల భారం ప్రజల నెత్తిన పడుతోందని తెలిపారు. నేను 2 సెట్ల నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. నియోజకవర్గంలో ఉన్నటువంటి అత్యధిక సంఖ్యలో నియోజకవర్గానికి నన్ను ఆశీర్వదించడానికి ఇక్కడికి వచ్చి నామినేషన్ సక్రమంగా ఫైల్ చేయడానికి సహకరించినటువంటి సత్తెనపల్లి ప్రజానికానికి అందరికీ కూడా నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అలాగే మే 13వ తారీఖు జరిగేటువంటి ఎన్నికల్లో ఈ రాక్షస అరాచక దుర్మార్గ పాలనని పారద్రోలాలని మీ ఓటు ద్వారా ప్రజాస్వామ్య పాలనని ఎన్డీఏ ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మరి తెచ్చుకొని ఈ రాష్ట్ర భవిష్యత్తు అత్యధిక సంక్షేమ కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి ఇచ్చేదానికన్నా కూడా. గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్పై మరో కేసు నమోదైంది. శ్రీరామనవమి శోభాయాత్రలో భాగంగా హనుమాన్ వ్యాయామశాల వద్ద మాట్లాడుతూ ఎన్నికల నియమావళి ఉల్లంఘించారని కేసు నమోదు చేశారు. సుల్తాన్ బజార్ పిఎస్లో ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న మధుసూదన్ ఫిర్యాదు మేరకు అదే పిఎస్లో వివిధ సెక్షన్ల కింద కేసు పెట్టారు. రాజాసింగ్ హనుమాన్ వ్యాయామశాల వద్ద మాట్లాడుతూ ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారని ఫిర్యాదులు పేర్కొన్నారు. ఈ నెల 18వ తేదీన కేసు నమోదు చేయగా తాజాగా వెలుగులోకి వచ్చింది. వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ నిత్యం వార్తల్లో నిలుస్తూ ఉంటారు రాజాసింగ్. గత అసెంబ్లీ ఎన్నికల ముందు రాజాసింగ్ వివాదంతో పార్టీ కొన్ని రోజులు ఆయనపై సస్పెన్షన్ వేటు వేసింది. శిరోముండనం కేసులో ట్రయల్ కోర్టు విధించిన శిక్షపై ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు హైకోర్టును ఆశ్రయించారు. శిక్షను సస్పెండ్ చేయాలని కోరుతూ లంచ్ మోషన్ పిటిషన్ వేశారు తోట త్రిమూర్తుల తరపు న్యాయవాది. అయితే ఈ పిటిషన్ను న్యాయమూర్తి తిరస్కరించారు. రేపు లిస్టు చేయాలని రిజిస్ట్రీని ఆదేశించారు. హైదరాబాద్లో ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన అధికారిపై వేటు పడింది. కోడ్ ఉల్లంఘించిన సైదాబాద్ ఏఎస్ఐ ఉమాదేవిని హైదరాబాద్ సిపి కొత్తకోట శ్రీనివాసరెడ్డి సస్పెండ్ చేశారు. హైదరాబాద్ బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి మాధవీలత ఎన్నికల ప్రచారం చేస్తున్న సమయంలో ఏఎస్ఐ ఉమాదేవి మాధవీలతను ఆలింగనం చేసుకున్నారు. దీంతో ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. ఈ సంఘటనపై విచారించిన సిపి ఉమాదేవిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అనంతపురం అర్బన్ నియోజకవర్గ అభివృద్ధికి అన్ని విధాలుగా కృషి చేస్తానని టీడీపీ అభ్యర్థి దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ అన్నారు. నియోజకవర్గంలో చాలా సమస్యలు విలయతాండవం చేస్తున్నాయని వాటిని పరిష్కరించేందుకు ప్రజలు ఒక అవకాశం ఇచ్చి గెలిపించాలని కోరారు. టీడీపీ ప్రవేశపెట్టిన సూపర్ 6 మేనిఫెస్టోతో ప్రజలకు వెళ్తున్నామన్నారు. తనను గెలిపిస్తే నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తానని అంటున్న దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్తో మా ప్రతినిధి జీవన్ కుమార్ ఫేస్ టు ఫేస్. టీడీపీ కూటమి అభ్యర్థిగా దగ్గుపాటి ప్రసాద్కు కేటాయించడం జరిగింది. ఈ నేపథ్యంలో ఆయన ప్రచారం కూడా జోరుగా జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రచారానికి చాలామంది కూడా టీడీపీ కార్యకర్తలతో అభిమానులతో ఆయన ప్రచారానికి ఇంటింటికి తిరుగుతూ ప్రచార కార్యక్రమం కూడా మొదలుపెట్టినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఆయన మన దగ్గర ఉన్నారు. సార్, మీరు ప్రచారం చేస్తున్నారు, ప్రజలు మిమ్మల్ని ఎలా స్వీకరిస్తున్నారు? ఒకటో రోడ్డు, రెండో రోడ్డు, మూడో రోడ్డు ప్రచారంలో భాగంగా ఇక్కడ రావడం జరిగింది. ప్రజలు బ్రహ్మరథం పడుతూ ఉన్నారు. గెలుపు ఖాయం, మెజారిటీ ఎంత అనేది చూస్తున్నాం. ప్రస్తుతం అయితే ప్రభాకర్ చౌదరికి మీకు ఒక వర్గపోరు అనేది కొనసాగుతుంది. ప్రస్తుతము మొన్న కూడా ఇదే వర్గపోరు మీద ప్రచారాన్ని కూడా అడ్డుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో మీరు గెలుపు దిశగా ఎలాంటి అడుగులు వేస్తారనుకుంటున్నారు? మాకు వర్గపోరు లేదండి. గత 30 సంవత్సరాల నుంచి ప్రభాకర్ చౌదరి గారు అనంతపురంలో ఉన్నారు. అనంతరం తెలుగుదేశం పార్టీ కృషి చేశారు. ఆయనకి టికెట్ రాకపోయిన చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి. దాన్ని సాల్వ్ చేసుకొని ముందుకెళ్తున్నాం. అయితే ప్రస్తుతం అనంతపురం అర్బన్లో చాలా వరకు సమస్యలు పేదలను పట్టి పీడిస్తున్నాయని ఒక ప్రచారం అయితే జరుగుతూ ఉంది. సో ఈ నేపథ్యంలో మీరు ఎలాంటి లక్ష్యాలతో ముందుకు వెళ్తున్నారు? అనంతపురాన్ని స్మార్ట్ సిటీ వైపు తీసుకెళ్దామని ఆలోచిస్తున్నాం. ఖచ్చితంగా స్మార్ట్ సిటీ డెవలప్మెంట్ చేసి చూపిస్తాం. వినూత్న రీతిలో మీరు ప్రచారాలు కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం అనంతపురం ప్రజలకు మీరు ఎలాంటి సందేశాలు ఇవ్వబోతున్నారు? అనంతపురం ప్రజలకి నాకు ఒక్కసారి అవకాశం ఇవ్వండి. మా తెలుగుదేశం ప్రభుత్వం మార్కెట్లో మేము చేసి చూపిస్తాం.
అయితే ప్రస్తుతం ఈ నేపథ్యంలో అనంతపురం అర్బన్ టికెట్ మీకు కేటాయించిన రాజకీయ రంగంలోనే మీకు ఎక్కువ అనుభవం ఉంది, ప్రజల్లో తిరగలేనటువంటి పరిస్థితి ఉంది. సో ఈ ప్రజల్లో అవగాహన కూడా లేదు. ఈ నేపథ్యంలో ఎట్లా మీరు ముందుకు తీసుకెళ్తున్నారనేది వెనక చూస్తే మా కార్యకర్తలు ఎంతమంది ఉన్నారో చూడండి. నాకు అవగాహన లేకపోతే ఇంత సపోర్ట్ అనంతపురం నుంచి రాదు. నాకు డెఫినెట్గా ఈ ఖచ్చితంగా అనంతపురం డెవలప్మెంట్ వైపు తీసుకెళ్తానని చెప్పేసి తెలియజేస్తున్నాను. కార్యకర్తల్ని మా పార్టీని బలోపేతం చేసుకుంటూ తీసుకెళ్తాను. అయితే ఈ ప్రస్తుతం ఈ అసంతృప్తి కొనసాగుతున్న నేపథ్యంలో ఈ అసంతృప్తిని ఎలా మీరు ముందుకు తీసుకెళ్తారు? అసంతృప్తిని మీరు ఎలా దీన్ని అణగదొక్కగలుగుతారు? అసంతృప్తి ఏమీ లేదండి. చిన్న సమస్యలు కలుపుకొని వెళ్తున్నాము. మిగతాది కానీ 1 or 2 daysలో సాల్వ్ అవుతుంది. అందరినీ కలుపుకొని ముందుకెళ్తాను. ప్రసాద్ గారు ప్రచారం అయితే జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఆయన అనంతపురం అర్బన్ నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా తీసుకెళ్లి గెలుపు దిశగా అడుగులు వేస్తున్నామని కూడా చెప్తా ఉన్నారు. అదేవిధంగా వెనుకబడినటువంటి అనంతపురం అర్బన్ నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా స్మార్ట్ సిటీగా కూడా తీర్చిదిద్దామని ఆయన అయితే ప్రస్తుతం చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. కెమెరా పర్సన్ పరశురామ్తో జీవన్ కుమార్, అనంతపురం నుంచి స్వతంత్ర టీవీ. 2024 లోక్సభ ఎన్నికల్లో బీజేపీ తొలి బోణి కొట్టింది, ఫస్ట్ విన్ నమోదు చేసింది. సూరత్ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి ముఖేష్ దళాల్ ఏకగ్రీవంగా లోక్సభకు ఎన్నికయ్యారు. కాంగ్రెస్ అభ్యర్థి నిలేష్ కుంభానీ నామినేషన్ తిరస్కరణకు గురికాగా పోటీలో ఉన్న మిగతా 8 మంది అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. దీంతో ముఖేష్ దళాల్ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించారు. మాల్దీవుల ఎన్నికల్లో అధ్యక్షుడు మొహమ్మద్ మయీజు అధికార పార్టీ ఘన విజయం సాధించింది. ఆదివారం జరిగిన పార్లమెంటరీ ఎన్నికల్లో మయీజు అధికార పార్టీ 3/2 మెజారిటీతో ఘన విజయం సాధించింది. చైనా అనుకూల విధానాలు అనుసరించే మాల్దీవుల అధ్యక్షుడు మొహమ్మద్ మయీజుకు చెందిన పీపుల్స్ నేషనల్ కాంగ్రెస్ పార్లమెంట్లోని 93 స్థానాల్లో 62 సీట్లను గెలుచుకుంది. ప్రధాన ప్రతిపక్షమైన మాల్దీవ్స్ డెమోక్రటిక్ పార్టీకి కేవలం 15 సీట్లు వచ్చాయి. మొహమ్మద్ మయీజు చైనా అనుకూల వైఖరి వల్ల ఈ మధ్య భారత మాల్దీవుల సంబంధాలు దెబ్బతిన్నాయి. మాల్దీవుల నుంచి భారత సైన్యాలను కూడా ఉపసంహరించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. కీప్ వాచింగ్ స్వతంత్ర.